హాయ్ హలో అండి, వెల్కమ్ టు అప్ప మీనాక్షి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఏ విధంగా ఎలా చెప్తారండి. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని వాటర్ పోసి దానిపైన ఇడ్లీ పాత్ర పెట్టేసుకోండి. ఆ ఇడ్లీ పాత్ర పెట్టినాక మనం కట్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ కూడా చక్కగా దాని నిండా పరిచేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి బీన్స్, క్యారెట్ ఇంకా పొటాటో 3 తీసుకున్నానండి. ఈ విధంగా పెట్టేసి హై ఫ్లేమ్లో మూత పెట్టేసి ఆవిరి మీద ఉడికించుకోండి. నెక్స్ట్ ఉల్లిపాయలు, టమాటాలు సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోండి. అదేవిధంగా 2 పచ్చిమిర్చి, 1 బిర్యానీ పత్తా, 2 ఇలాచి, 2 లవంగా, 1 దాల్చిన చెక్క, అదేవిధంగా 2 కరివేపాకు రెబ్బలు కూడా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఉడికిందో లేదో చూడడానికి మూత తీసి చూడండి. ఉడికాక వీటిని పక్కగా ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఈ మసాలా స్పైసెస్ అన్నీ ఇంకా ఆనియన్స్, టమాటా వేసి చక్కగా లో ఫ్లేమ్లో మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలండి, అడగంటకుండా. సో ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక ఈ టమాటాస్ అన్నీ కూడా వేసి పచ్చిమిర్చి కూడా వేసి చక్కగా కలుపుకోవాలండి, నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. సో నెక్స్ట్ తర్వాత మనము కర్రీ లీవ్స్, కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. కడిగేసి మంచిగా కరివేపాకు వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం టర్మరిక్ పౌడర్ అండి, పసుపు కొద్దిగా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా నూనెలో ఫ్రై అయ్యే వరకు చక్కగా తిప్పుతూ ఉండాలన్నమాట గరిట, లేదంటే అడగంటిపోతుంది. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి రుచికి సరిపడా. అదేవిధంగా బాగా కలుపుతూ ఉండాలి. ఇది రెడ్ చిల్లీ పౌడర్ మొత్తం కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయితే మనకి ఆయిల్ పైన రెడ్గా తేలుతూ ఉంటుందండి. సో అప్పటి వరకు మనం కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ సాల్ట్, రుచికి సరిపడి సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ ధనియాల పౌడర్ అండి, ధనియాలు వేయించి పౌడర్ వేసి పెట్టేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని ధనియాలు కూడా చక్కగా ఫ్రై అయ్యేసరికి కలుపుకోండి. తర్వాత ఈ ఆవిరి పైన ఉడికించుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి. అంతే అండి, లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఫైనల్ టచ్ లాస్ట్కు గరం మసాలా వేసి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అండి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. అంతే అండి, లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక ఒకసారి మూత తీసి చూడండి. మొత్తం కూడా కలిపేసుకొని పొయ్యి కట్టేసుకుంటే అంతే అండి, వేడిగా ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితేనే ఈ రెసిపీని ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. బాయ్.